ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అమ్మా. అమ్మవారి ఆశీస్సులు. చాలా సంతోషం మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు. సంతోషం. అంటే ఎంత ఆనందంగా ఉందంటే అమ్మ చెంతకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎప్పుడూ ఆనందమే. ఆ ఆనందమే మేబీ నా కళ్ళల్లో కనపడుతుందేమో. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు ఇలా చాలా హైదరాబాద్ రావటము, మాకు ఈ అవకాశం రావడం. ఇప్పుడున్నటువంటి యాంకర్ జనరేషన్ అలాగే పిల్లలకి ప్రధానంగా మన ధర్మం గురించి ఏ విధంగా చెప్పాలంటారు? తప్పకుండా చెప్పవలసిన వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లలు ఏదైనా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. వాళ్ళ అలవాట్లను చూసి వీళ్ళ అలవాట్లు నేర్చుకుంటారు. వాళ్ళు మాట్లాడిన మాటలు చూసి వీళ్ళు మాట్లాడటం నేర్చుకుంటారు. మన దగ్గరకు వస్తారు చాలా మంది. మేము పూజ చేస్తుంటే మా బాబు పాకుతూ వచ్చి కూర్చుంటున్నాడండి, గంట మోగిస్తున్నాడు, పర్వాలేదా అంటారు. అంటే పిల్లల ఎదురకుండా తల్లిదండ్రులు పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా పూజలు చెయ్యాలి అనేటువంటి ఒక ఆసక్తి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు శివుడి మీద నీళ్లు పోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు, మంత్రం తెలియదు, ఏమీ తెలియదు, క్రతువు తెలియదు. కానీ తండ్రి చేస్తున్నాడు, తల్లి చేస్తున్నది, ఇదేదో చేస్తే బాగుంటుంది, నేను కూడా చేస్తాను, వాళ్ళలాగే నేను కూడా చేస్తాను, ఇంకా బాగా చేస్తాను అని చేసేవాళ్ళు ఉన్నారు. అంటే దేవతల గురించి, ధర్మం గురించి మొట్టమొదటగా పరిచయం చేయవలసినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. చేసిన తర్వాత వాళ్ళు ఆ పిల్లలకి బాల్య అవస్థలోనే ధర్మాన్ని పాటించేటువంటి మార్గం కూడా చూపించాలి. అది విద్యాలయంలో అలాగే ఇంట్లో, రెండు చోట్ల. ఇంట్లో నేర్చుకుంటున్నది స్కూల్లో వదిలేయకూడదు, స్కూల్లో నేర్చుకున్నది ఇంట్లో వదిలేయకూడదు. అలాగని చెప్పి ఏది పడితే అది నేర్పించకూడదు. కనుక ఆ చిన్నతనం అనేటువంటి వయస్సు, పసి వయస్సులో ఆ పిల్లల మనస్సులో ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుందో అది జీవితం అంతా నిలిచిపోతుంది. అంత తేలిగ్గా అది మార్చుకోవటం. ఒక 80 ఏళ్ళ అతను చెప్పినా మా చిన్నతనంలో అని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏదైనా చెప్పేటప్పుడు. అంటే చిన్నప్పుడు ఆ పసి వయస్సులో మనసులో పడినటువంటి భావన ఏదైతే ఉంటుందో అది జీవితం అంతా నిలిచుంటుంది. ఆ జ్ఞాపకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కనుక ఆ సమయంలోనే మనం పిల్లలతో జాగ్రత్తగా మన పురాణ ఇతిహాసాలు చెప్పి, హీమాను స్పైడర్ మ్యాన్ కాదు, హనుమాన్ గురించి చెప్పండి పిల్లలకి. అసలైన రియల్ హీరో ఎవరంటే హనుమాన్ అని చెప్పి చెప్తూ ఉంటాను. అలా మరొకటి ఉంది ఏంటంటే, నా జీవితంలో జరిగింది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒకటి చెప్పాను నేను, ఇంట్లో నేర్చుకున్నట్టు స్కూల్లో మర్చిపోకూడదు అని. స్కూల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇంతకుముందు చాలా సెలవులు ఉండేవి పిల్లలకి, ఇప్పుడు తగ్గిపోయినాయి. పొద్దున్నే వెళ్ళి రాత్రికి వెళ్ళటం. సమ్మర్ హాలిడేస్ అంటారు, ఒక 4 రోజులు ముందుగానే నెక్స్ట్ క్లాస్ చదువుకున్న తర్వాత హాలిడేస్ ఇవ్వటం, ఇవన్నీ. మేము 10th వచ్చి ఇంటర్కి వచ్చేటప్పటికే 2003, 2004, 2002 ఆ టైంలోనే ఎట్లా ఉందంటే, దసరాలకు ఎందుకండి 10 రోజులు సెలవులు, చివరి ఒక రోజు ఇవ్వండి చాలు, పబ్లిక్ ఎగ్జామ్స్ అండి 10th అంటే అనేటువంటి రోజులు అప్పుడే మొదలైనవి. అయితే అప్పట్లో టాపర్గా ఉన్న దాని గురించి కాదు నేను చెప్పేది. ఏంటంటే మా అమ్మ పంపించేది కాదు నన్ను స్కూల్కి. మా అమ్మ ఒకటే చెప్పేది, మా అమ్మాయిని సరస్వతి పూజ చేస్తేగా నేను పంపించాను, మీరు మార్కులు కట్ చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు, మా అమ్మాయి సరస్వతి పూజ చేయాల్సిందే. ఆ రోజు షూ వేసుకొని రాదు, కాళ్ళకు పసుపు ఉంటుంది, అలా అయితే పంపిస్తాను, మీకు అటెండెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మానేస్తుంది అన్నారు. అప్పట్లో టాపర్గా ఉన్నాను కాబట్టి పాపం వాళ్ళు అన్ని లేదు 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 ఆవిడ రమ్మనండి, తన్ని పాపని రమ్మనండి, చదవమనండి, అన్ని అన్ని అని చెప్పారు. సో అంటే మా అమ్మ కాంప్రమైజ్ కాలేదు. ఏ వయస్సులో ఏది నేర్చుకోవాలో అది పిల్లలకు నేర్పించాల్సిందే. 10 రోజులు అంటే 10 రోజులు పంపిస్తాను, ఒక 2 గంటలు పంపిస్తాను, ఎంత నేర్చుకుంటే అది నేర్చుకుంది, నేర్చుకోకపోయినా నాకు పర్వాలేదు. కానీ ఇంట్లో నేర్పించినటువంటి పూజా విధానాలు ఏ రోజుల్లో ఎప్పుడు ఏది చెయ్యాలో అది మర్చిపోకూడదు అనేటువంటిది నా చిన్నతనం నుండి మా అమ్మ నేర్పించిన విషయం. అలా ఉండాలి తల్లిదండ్రులు. తర్వాత ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. పిల్లలలో హిందూ ధర్మం వాళ్ళకి ఎలా చెప్పాలి, స్కూల్స్ విషయంలో కూడా ఇది చెప్పుకోవాల్సిన విషయం. నేను చిన్నప్పుడు ఒక 2nd క్లాస్ 1st క్లాస్లో ఉన్న సమయంలో మా స్కూల్ ఓనర్స్ వాళ్ళు హిందూ మతంలో నుండి వేరే మతంలోకి మారారు. మారితే వాళ్ళు మారటమే కాకుండా స్కూల్ పేరు మార్చారు. స్కూల్లో ఉన్న పిల్లలు కూడా మారితే బాగుండు అని కోరుకున్నారు. కోరుకొని ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం పూట ఆ మతానికి సంబంధించిన సినిమాస్ వేయటం మొదలుపెట్టారు. 93, 94 అట్లా. అప్పట్లో టీవీలు, సినిమాలు ఇంకా అప్పుడప్పుడే కేబుల్ వస్తోంది.
పిల్లలకు సినిమాలు అంటే చాలా ఇష్టం కదా, అందులో క్లాసెస్ లేకుండా ఉంటే ఇంకా ఇష్టం. సో అందుకని ఏంటనంటే చూస్తూ ఉండేవాళ్ళు. శనివారం సాయంకాలం ఇంటికి వెళ్ళాక మమ్మ అడిగేది, ఈరోజు ఏం నేర్చుకున్నావు, చదువు కాకుండా ఇంకేం నేర్చుకున్నావు, లెసన్స్ ఏముంది, హోంవర్క్ చేస్తావు, డైరీ చూస్తావు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకేమైనా నేర్చుకున్నావు కొత్త విషయం. వాళ్ళు సినిమా చూశాను, ఏం సినిమా చెప్పాను, ఆ సినిమా ఎందుకు పెట్టారు, ఏమోనమ్మా తెలియదు. సరే నెక్స్ట్ 2 రోజుల్లో ఆవిడ విషయం కనుక్కుంది. మళ్ళీ వచ్చే శనివారం వచ్చింది. వస్తే ఆమె అడిగింది, ఈరోజు కూడా సినిమా చూపించారా అని. చూపించారమ్మా అని. వచ్చే వారం నుంచి చూడవులే అంటే, ఏ స్కూల్లో సినిమాలు ఎట్లా మానేస్తారేంటి అన్న. ఏం జరుగుతుందో చూస్తావు కదా అంది. వచ్చే శనివారం అయ్యేటప్పటికి ఈ లోపల ఆమెకు పని చేసింది. వచ్చే శనివారం అయ్యేటప్పటికి ఏం చేసింది, మధ్యాహ్నం 12:30 కాగానే స్కూల్కి వచ్చింది. వచ్చి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నది. ఎందుకంటే మీ అమ్మాయికి ఏమైనా ఫంక్షన్ ఉందా ఏమిటి, కాదు భక్త ప్రహ్లాద సినిమా చూపించడానికి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నది. సినిమాలు చూపించడానికి తీసుకెళ్ళడం ఏంటండి అన్నారు. మరి మీరు చేస్తున్నది కూడా అదే కదండి, మా ధర్మాన్ని మేము నేర్పించుకుంటాము అని. అప్పుడప్పుడే సిటీ కేబుల్ వస్తూ ఉంటే చుట్టుపక్కల తల్లులందరినీ వెంట పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి, దేవతల సినిమాలు వేయాలి, లవకుశ, బాలభారతం ఇట్లాంటివన్నీ వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనలు చేయటము, అవన్నీ నాకు చూపించటం జరిగింది. నాకు ఇంచుమించుగా 5-6 క్లాసుల్లోకి వచ్చేటప్పటికే ఈ పాండవ వనవాసం అని, శ్రీకృష్ణార్జున విజయం ఇట్లాంటివి చాలా చాలా చూడటం జరిగింది. అంటే సినిమాలు చాలా మనసు మీద బాగా ప్రభావం చూపిస్తాయి. అంటే ఏమిటి, మా అమ్మ లక్ష్యం ఏమిటి అక్కడ, ఏది మన ధర్మానికి ఏది మూలమో అది ఆ వయస్సులో నాకు నేర్పించాలి, తెలుసుకోవాలి. ఏవైతే దాన్ని చెడగొడుతున్నాయో, ఆ ధర్మ మార్గానికి అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించాలి. అలా 2-3 వారాలు చేసింది. స్కూల్లో పిల్లలందరూ 12:30కి మానేయటం మొదలు పెట్టారు. స్కూల్ వాళ్ళు ఆ సినిమాలు వేయటం మానేశారు. వచ్చే సంవత్సరానికి ఆ స్కూల్ కూడా అక్కడ లేదనుకోండి, అది వేరే విషయం. అంటే తల్లి పాత్ర, తండ్రి పాత్ర ముఖ్యమైనది. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే చాలా మంది ఇవే చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో పేరెంట్స్ గా పిల్లలతో గడిపే సమయం ఉండట్లేదు. అంతే కదా, మన దగ్గరకు వచ్చి చెప్తారు, మా పిల్లలు బాగా చదువుకోవాలండి, అందుకు మంత్రం ఏదన్నా చెప్తే, అంటే ఎవరు చేస్తారు, మీరు చేస్తారా, తను చేస్తారు. మా పిల్లలు చేయలేరండి, వాళ్ళ కోసం మేము చేస్తాము. జీవితంలో ఎంతకాలం చేస్తారు మీ పిల్లలు కష్టపడకుండా? కష్టపడటం ఎప్పుడు నేర్పిస్తారు? అలవాటు చేయాలి. ఇప్పుడు అది ఏమవుతున్నదంటే చదువు ఒక్కటే అయిపోవటం, జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉన్నాయని ఏ కష్టం తెలియకుండా మా పిల్లలను మేము పెంచుతున్నామండి అంటారు. అది చాలా గొప్ప విషయం అనుకుంటారు. చాలా చాలా తప్పు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలిగేటట్లుగా మా పిల్లలను మేము పెంచామండి అని చెప్పటం మనకు కావాలి. ఏ తల్లిదండ్రులైనా అదే చెప్తా, చేయించండి, వాళ్ళతో చేయించండి, కష్టపడాలి, కష్టపడితే ఫలితం ఉంటుంది అనేటువంటిది నేర్పించాలి వాళ్ళకు. మనం పిల్లలు రోజు పట్టించుకోవాల్సిన మంత్రం ఏదైనా చిన్నవి ఉంటాయి. సరస్వతీదేవి మంత్రం చిన్న మంత్రం ఉన్నది, ఒకే అక్షరం ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి, సరస్వతి చింతామణి మంత్రం అని అంటారు. ఇలాంటివి ఉన్నాయి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది, ఇందాక మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలు చాలా మంది మంత్రాలు తీసుకొని చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను అడుగుతాను, నీకు ఇష్టమే నువ్వు తీసుకుంటున్నావా, మీ పెద్దవాళ్ళు చెప్పారని తీసుకుంటున్నావా? నాకే చేయాలనిపిస్తున్నది. అందులో మనకు ఒక కాలం ఉంటుంది, వాళ్ళు ఫిల్ చేస్తారు. వాళ్ళకి రాయటం రాకపోతే పేరెంట్స్ రాస్తారు, ఇష్టదైవం ఎవరు పలానా వాళ్ళు చెప్తారు. మన శ్రీశక్తి పీఠానికి కూడాను పిల్లలు చాలా మంది వస్తుంటారు, స్కూల్స్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చక్కగా రాగానే సరే గుళ్ళో దేవతలను పరిచయం చేస్తారు, దాంతో పాటుగా ప్రసాదం పెట్టడంతో పాటుగా నేనుంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా చాక్లెట్స్ కానీ ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళ పేరు, వాళ్ళకి ఇష్టమైన దేవత పేరు చెప్పాలి. నేను చూస్తాను ఈ వయసులో చక్కగా 5 ఏళ్ల నుంచి వచ్చేటువంటి పిల్లలలో ఎలా ఉన్నది, అసలు మన దేవతల పేర్లు తెలుసా, తెలియదా, ఎందుకు వచ్చారు గుడికి, ఇవన్నీ కూడాను వాళ్ళకి అసలు తెలిసే జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను పర్సనల్గా. మన వాళ్ళు చాలా వీడియో షూట్స్ కూడా చేశారు. అవన్నీ ఇక్కడికి రావటం, చక్కగా అన్ని తెలుసుకోవటం, వాళ్ళ ఇష్టదేవతల పేర్లు చెప్పటం చాలా చాలా చక్కగా ఉంటున్నది. ఆ పిల్లలతో వాళ్ళ ఆ వయసులో వాళ్ళలో ఆ భావన నింపుతూ ఉంటాయి. తల్లిదండ్రులుగా అది వారి బాధ్యత. తల్లిదండ్రులుగా ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను, స్కూల్లో టీచర్స్ తీసుకొస్తుంటారు వందలాది మంది పిల్లలను అని. మనం ఎటువంటి స్కూల్లో చేర్పిస్తున్నాం? ఇంట్లో నేర్చుకున్నది స్కూల్లో మర్చిపోవటం, స్కూల్లో నేర్చుకున్నది ఇంట్లో మర్చిపోవటం, ఈ రెండూ చేయకూడదు. రెండూ సమన్వయం, ఆ కోఆర్డినేషన్, ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఇన్ని నేర్చుకొని స్కూల్కి వెళ్ళగానే బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే మత చిహ్నాలు కనిపించకూడదు, హిందూ మతం అని కనిపించకూడదు, పూలు పెట్టుకొని రాకూడదు అని అంటే ఉపయోగం ఏంటి? వాళ్ళు ఏం నేర్పిస్తున్నట్టు? కనుక చదువే, ఇదే, దేనిలోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనేమి లేదు. చదువు అనేటువంటి దానితో పాటుగా జ్ఞానం అనేది కావాలి.
చదువు అనేది పుస్తకాల ద్వారా వస్తుంది, జ్ఞానం అనేది మన సంప్రదాయాన్ని ఆచరించడం ద్వారా తెలుస్తుంది. చిన్న కథ చెప్తాను నేను మీకు. చదువుకి జ్ఞానానికి ఏమిటి డిఫరెన్స్ అనేది. ఒక 4 విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తి చేసుకొని తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. పూర్వకాలంలో అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట పులి ఎముకలు ఏవో కనిపించాయి. కనిపించగానే వాళ్ళు చూసి ఇదిగో పులి ఎముకలు ఇవి అని అనుకున్నారు. దూరంగా ఇంకొకడు అన్నాడు, అదిగో చర్మం కూడా అక్కడ కనిపిస్తున్నది అన్నాడు. ఒకడన్నాడు, అయితే మనము గురుకులంలో ఒక విద్య నేర్చుకున్నాం కదా, ఆ విద్యను మనం ఇక్కడ ఉపయోగిద్దాము అన్నారు. ఏమిటి ఆ విద్య అని అంటే, మరణించినటువంటి పులి బతికేటట్లుగా చేద్దాము అని అనుకున్నారు. సరే, అందులో ఒకడేమో ఎముకలన్నీ ఒక చోటకు వచ్చేటట్టుగా చేశాడు. రెండో వాడేమో ఆ మాంసము చర్మము అన్నీ కూడా పోసి సిద్ధం చేశాడు. మూడో వాడు ప్రాణం పోయిపోతున్నాడు. 4వ వాడు అన్నాడు, ఒరే పోయకండి రా, ఇబ్బంది అన్నాడు. అదేమిటి అంటే, మన గురువు గారు మనకి ఏం చెప్పారు, విద్య నేర్చుకోవటం మాత్రమే కాదు, అది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు అప్పుడు ఉపయోగించకూడదు, ఉపయోగించకూడని సమయములలో ఉపయోగిస్తే నష్టాలు కష్టాలు బాధలు వస్తాయని చెప్పారు కదా. అంటే ఆయన ఏదో ఆయన కంటే మనం గొప్పవాళ్ళం అవుతామని చెప్పి అలా చెప్పుంటారు, ఏం పర్వాలేదు మేము ప్రాణం పోస్తాను. అయితే 1 నిమిషం ఉండండి అని చెప్పి అతడు చిట్టెక్కి కూర్చుంటాడు. 4వ వాడు కూర్చుంటే 3వ వాడు ప్రాణం పోస్తాడు. ప్రాణం పోయగానే పులికి ప్రాణం వస్తుంది. లేవంగానే ఆకలేసింది, 3ని చంపి తినేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాక 4వ అతను చెట్టు దిగి వెళ్ళిపోయాడు. విద్య నేర్చుకున్నారు, కానీ జ్ఞానం ఏది, ఇప్పుడు విచక్షణ ఏది? మనం స్కూల్స్ కి పంపించి పిల్లలు ఏం పుస్తకాల్లో చదువుకుంటున్నారు అనేది కాదు, అది ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. చేతిలో ఫోన్ ఉంటే ఏది ఉపయోగించకూడదు, ఏది ఉపయోగించాలో అంటే ప్రతిదీ కూడాను డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వయస్సు పిల్లలది. వాళ్ళ మీద మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది కనుక అటు ఇల్లు ఇటు స్కూలు, ఈ రెండింటినీ కూడాను జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాల్సినటువంటి వయస్సులో చేసుకోవాలి మనం పిల్లల విషయంలో. అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.